మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో తెలుగు సినీ పరిశ్రమలో కింది స్థాయి నుంచి ఎవరెస్ట్ శిఖరమంత ఖ్యాతిని గడించి అంచెలంచెలుగా ఎదిగిన హీరో. 4.5 దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో 150కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాను ఎదగడమే కాదు, మెగా ఫ్యామిలీలో మరో 10 మంది హీరోలకు సినీ పరిశ్రమలో పూలబాట వేసిన వ్యక్తి చిరంజీవి. చిన్న ఊరి నుంచి వచ్చిన యువకుడు, మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అతి తక్కువ కాలంలోనే నెంబర్ 1 స్థానంలో పాగా వేసి 4.5 దశాబ్దాలుగా అదే స్థానాన్ని నిలుపుకున్న అద్భుతం చిరంజీవికే సాధ్యం. సినిమాల్లో రారాజు, తెలుగు ప్రజలకు ఆరాధ్య నటుడు, బాక్స్ ఆఫీసు రికార్డుల్ని తుడిచిపెట్టిన మగ ధీరుడు, కోట్లాది అభిమానుల గుండెల్లో ఖైదీగా చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే ఆయనకు అభిమానులు పెట్టిన పేరు మెగాస్టార్. 90వ దశకంలో ఒక సినిమాకి 1,25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుని అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోగా ది వీక్ మ్యాగజైన్ కవర్ స్టోరీలో బిగ్గర్ దాన్ బచ్చన్గా ప్రచురితమయ్యారు. ఘరానా మొగుడు చిత్రంతో 10 కోట్ల షేర్, ఇంద్రా చిత్రంతో 30 కోట్ల షేర్ సాధించిన తొలి తెలుగు హీరో చిరంజీవి. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డుల వేడుకకు ఆహ్వానించబడిన తొలి సౌత్ హీరో చిరంజీవి. తెలుగు సినిమా పరిశ్రమ గతిని మార్చేసిన నిత్య శ్రామికుడు, తెలుగువారి గుండెల్లో బందీగా ఉండే ఖైదీ, కులమతాలకు రాజకీయాలకు అతీతంగా తెలుగువారి అభిమానం పొందిన ఏకైక హీరో చిరంజీవి. తెలుగు ప్రజలు తమ ఇంట్లో ఒకరిగా భావించే అందరివాడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ, పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి. చిరంజీవి రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా. సంపాదనలో కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవిలా మరే ఇతర హీరో అంతలా తపన పడి ఉండరు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులతో సేవలు ప్రారంభించారు. 2.5 దశాబ్దాలుగా కొనసాగుతోన్న బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ సేవల ద్వారా లక్షల యూనిట్ల రక్తాన్ని నేత్రదానం ద్వారా ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించారు. కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంక్ పెట్టి వేల మంది ప్రాణాలను కాపాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు. లాక్డౌన్ వల్ల చిన్నాభిన్నమైన కొందరి జీవితాల్లో ఆశల్ని చిగురింపు చేశారు. సినీ కార్మికుల కుటుంబాలకు నిత్య అవసరాలు అందించారు. చివరి దశలో దీనావస్థకు చేరుకున్న ఎంతోమంది కళాకారులకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయాన్ని అందించారు చిరంజీవి. వరదలు, ప్రకృతి వైపరీత్యాల్లో కూడా తన సొంత కష్టార్జితాన్ని ఇస్తూ సహాయం చేశారు. ఎవ్వరికీ తెలియకుండా అనేక గుప్తదానాలు చేశారు చిరంజీవి. ఇండస్ట్రీలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా పెద్దన్నలా సాయం చేస్తూ ఉంటారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, నేత్రదానం చేయండి, మరోసారి జీవించండి అన్న పిలుపుతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. ఇలా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. 2006లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్, 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మభూషణ్, పద్మ విభూషణ్, తాజాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల్లో భాగంగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవిని వరించాయి. ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే నినాదంతో ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ విలీనం తర్వాత రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లోకి రాకముందే దేశంలో ఎవ్వరూ చేయని సేవా కార్యక్రమాలు చేసి ఇతర హీరోలకు ఆదర్శమయ్యారు. సినీ ఇండస్ట్రీలో వివాద రహితుడు చిరంజీవి. తనపై ఎవరు నోరు జారి విమర్శించినా పట్టించుకోరు, క్షమించే గుణం ఎక్కువ. దాసరి గారి మరణం తర్వాత ఇండస్ట్రీ పెద్దగా అన్ని వేళ్లు కూడా చిరంజీవి వైపే చూపించాయి. కానీ ఆయన పెద్దరికపు కిరీటాలు నాకు అక్కర్లేదు, ఇండస్ట్రీకి కష్టం వస్తే ఆదుకోవడానికి నేను ముందుకొస్తాను అని తేల్చి చెప్పేశారు. అయినా కూడా ఇండస్ట్రీ చిరంజీవినే తమ పెద్దగా భావిస్తూ ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, ఎలాంటి ఆడంబరాలు లేకుండా అందరిలోనూ కలిసిపోయే వ్యక్తిత్వం, చిన్న పెద్ద హోదా లాంటి భేదం లేకుండా అందరినీ గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండే మనస్తత్వం చిరంజీవిది. ఏనాడు కూడా గర్వం చూపించేలా చిన్న మాట కూడా ఎవ్వరినీ మాట్లాడలేదు. కేవలం ప్రేమను పంచడం మాత్రమే తెలుసు చిరంజీవికి. ఈర్ష్యతో శత్రువులా భావించేవారు ఉంటారేమో కానీ ఆయనకు నిజంగా శత్రువులు ఉండరు. ఇన్ని గొప్ప లక్షణాలున్న హీరో చిరంజీవి మాత్రమే. చిరంజీవి అంటే అందరివాడు, అందరివాడు అంటే చిరంజీవి. తెలుగు ప్రజల హృదయాల్లో దేవుడిలా పూజించబడుతోన్న మహోన్నత వ్యక్తి. వ్యక్తిత్వంలో ఎవరెస్ట్ శిఖరం, స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన యోధుడు, నిత్య కృషివలుడు, స్వయం ప్రకాశితుడు, కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని ఎదిగిన హీరో. వెండి తెర మీదే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో. ప్రజా సేవలో తరిస్తోన్న మహోన్నత వ్యక్తిత్వం. సూపర్ స్టార్లు ఎందరు పుట్టుకొచ్చినా తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు 4.5 దశాబ్దాలుగా ఆయనొక్కడే మెగాస్టార్. దట్ ఈజ్
మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సాధారణ కుటుంబంలో పుట్టి ఎలాంటి సినిమా నేపథ్యం, పెద్దల అండదండలు లేకుండా కేవలం తన ప్రతిభతోనే శిఖర స్థాయికి చేరిన నటుడు చిరంజీవి. అలాంటి వ్యక్తి దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించడం అంత ఈజీ కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు మెగాస్టార్ చిరంజీవి. అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి ఉండేది. చదువులు పూర్తయ్యాక నటుడిగా మారాలనే కలతో చెన్నైకి వెళ్లారు. ఆ రోజుల్లో సినిమా రంగంలో అవకాశాలు దక్కడం చాలా కష్టం. పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారికి త్వరగా అవకాశాలు దొరికేవి. కానీ చిరంజీవికి అలాంటి అండలేదు, బ్యాక్గ్రౌండ్ లేనే లేదు. కష్టపడితేనే ఎదగగలమన్న నమ్మకంతో చిన్న పాత్రలతో ప్రయాణం ప్రారంభించారు చిరంజీవి. మొదట్లో విలన్ పాత్రలు, చిన్న పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ చేసేవారు. ఆ పాత్రల్లోనూ తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు మొదలయ్యాయి. బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్, ఫైట్స్, నటన ప్రతి అంశంలో కూడా కొత్త ధనాన్ని చూపించారు. ముఖ్యంగా చిరంజీవి డ్యాన్స్ తెలుగు సినిమాకు కొత్త ఊపిరి పోసింది. అప్పటి వరకు హీరోల డ్యాన్స్ ఒకేలా ఉండేది. చిరంజీవి తెరపైకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాను రాను తెలుగు సినిమా అంటే చిరంజీవి అనే స్థాయికి చేరింది. వరుస హిట్లు, కొత్త కథలు, సామాన్యుడి సమస్యల్ని చూపించడం, అలా ఆయన సినిమాలు ప్రజలకు దగ్గరయ్యాయి. ఖైదీ, రుద్రవీణ, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, ఇంద్ర వంటి చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాయి. ఈ సినిమాలు వినోదం మాత్రమే కాదు, సమాజానికి సందేశం కూడా ఇచ్చాయి. చిరంజీవి సినిమాల్లో కనిపించే మరో ప్రత్యేకత ఆయన శ్రమ. ఒక్కో పాటకు గంటల తరబడి సాధన చేసేవారు. ఒక్కో ఫైట్ సీన్కు ప్రమాదకర సన్నివేశాలు స్వయంగా చేసేవారు. విజయాన్ని ఎప్పుడూ సులభంగా తీసుకోలేదు. ప్రతి సినిమా మొదటి సినిమా లాగానే కష్టపడ్డారు. అదే చిరంజీవిని ఇతరుల కంటే చాలా ప్రత్యేకంగా, భిన్నంగా నిలబెట్టింది. తెలుగు ప్రజలకు ఆరాధ్య వ్యక్తిగా మారారు చిరంజీవి. దశాబ్దాల పాటు తిరుగులేని హీరోగా కొనసాగారు. 7-10 వయసులో కూడా ఉత్సాహం తగ్గలేదు. ఇప్పటికీ యువ హీరోలు చేయలేని విధంగా డ్యాన్సులు చేసి ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నారు. ఈ స్థాయి, ఫిట్నెస్, ఎనర్జీ చాలా అరుదు. చిరంజీవి జీవిత ప్రయాణం చాలామందికి స్ఫూర్తి. అన్నీ ఉన్న కుటుంబాల్లో పుట్టిన వారు కూడా పెద్ద స్థాయికి చేరుకోలేకపోయేవారు. కానీ ఎలాంటి సహాయం లేకుండా ప్రతిభతో నెంబర్ 1 స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయం. అందుకే యువకులు చిరంజీవిని చాలా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. సినిమాల్లో అగ్రస్థాయిలో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. కొత్త పార్టీ అయినప్పటికీ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సమాజంలో వెనకబడిన వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించి బీసీ వర్గాలకు 100కు పైగా టికెట్లు కేటాయించారు. ఇది సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. 2009 ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించింది. 18% ఓట్ షేరింగ్తో 18 సీట్లు సాధించి చిరంజీవి ఏపీ రాజకీయాల్లో తన మార్కును చూపించారు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీని విలీనం చేయలేక తప్పలేదు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. కేంద్ర ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి దేశ పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి కృషి చేశారు చిరంజీవి. సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు చిరంజీవి. 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద బ్లడ్ అండ్ ఐ బ్యాంకుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అత్యవసర పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. నేత్రదానం ద్వారా ఎంతో మందికి చూపు తిరిగి వచ్చేలా సహాయం చేశారు చిరంజీవి. కరోనా సమయంలో ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆసుపత్రులకు అవసరమైన సాయం అందించారు. అవసరమైన వారికి ఆహారం, ఇతర సహాయాలు చేశారు. పేద సినిమా కార్మికులను ఆదుకున్నారు. ఈ కష్టకాలంలో చిరంజీవి సహాయం చాలామందికి ప్రాణాధారంగా మారిపోయింది. వ్యక్తిత్వం గురించి మాట్లాడితే ఎప్పుడు ఎవరిని పరుషంగా మాట్లాడరు చిరంజీవి. తనను దూషించినా కఠినంగా స్పందించరు. రాజకీయాల్లో తీవ్ర విమర్శలు, ఆరోపణల వాతావరణంలో కొనసాగడం సరిపడదని భావించి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించాక ఫుల్గా సపోర్ట్ అందిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా చిరంజీవి పేరు చెప్పగానే కోట్లాది మంది అభిమానులు గర్వంగా భావిస్తారు. సినిమాలు, సేవలు, వ్యక్తిత్వం ప్రతి అంశం ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. ఎన్నేళ్లు గడిచినా తెలుగు ప్రజల మనసుల్లో చిరంజీవి స్థానం తగ్గదు. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు చిరంజీవి పేరు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటుంది. ఆయన కృషి, మార్గం, స్ఫూర్తి తరతరాలకు గుర్తుండిపోతుంది. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి.